ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం కూడా ఇలాగ మీ అందరితో కూడా ఇలాగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు గొప్ప వాక్యాన్ని మనకు దయచేశాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు ప్రతి దాని గురించి కూడా దిగులు పడుతూ ఉంటాం. అనుకున్నది చేయలేదని, అనుకున్నది రాలేదని, లేదంటే ఇవ్వవలసిన వారు ఇవ్వలేదని, ఒకవేళ ఈ దినాన్ని మనం బాధపడుతూ ఉన్నామేమో, దిగులు పడుతూ ఉన్నామేమో, దుఃఖపడుతూ ఉన్నామేమో. దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది. మీకు ఒక మాట చెప్పనా, మనుషుల మాటలు మనుషులతోనే అంతమైపోతుందేమో, కానీ దేవుని మాటలు తరతరాలుగా యుగ యుగాలుగా ప్రతి ఒక్క తరాన్ని కూడా ఆస్వాదిస్తూ దీవిస్తూ ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా దేవుని మాట ఇలాగ సెలవిస్తూ ఉంటుంది. ప్రతి ఉదయం కూడా దేవుని మాటలతో మన రోజుని ప్రారంభించడానికి దేవుడు మనకి గొప్ప వాక్యాన్ని దయచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం సెలవిస్తాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేను. గమనించండి, మనం చాలా విషయాల్లో దిగులు పడుతూ ఉంటాం, చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. బట్ దేవుని వాక్యం సెలవిస్తున్నది, దిగులు పడకండి, నేను నిన్ను బలపరుతును, మీకు సహాయం చేతును. ఎందుకంటే మనకి సహాయం చేసేవారు మన చుట్టూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన బలహీనమైన స్థితిలో మనల్ని బలపరిచేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తాడు. దేవుడు అంట నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఈ వాక్యాన్ని అంటున్న నీకే దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. మన బలహీనమైన స్థితిలో మనం బలపరిచేవాడు దేవుడే. మనకి ఏ రూట్లో కూడా సహాయం లేనప్పుడు సహాయం దయచేసేవాడు దేవుడే. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలహీనమైన స్థితిలో ఎవరున్నా సరే, వాళ్ళు చూస్తున్నా నువ్వే ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బలహీనమైన స్థితిలో మనం ఉన్నాం, మనల్ని బలపరిచేవాడు దేవుడే. సహాయం లేని స్థితిలో మనం ఉన్నాం, మనకి సహాయమును దయచేవాడు దేవుడే. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాలి. దిగులు పడకండి, బాధపడకండి. దేవుడు మనందరినీ కూడా దీవించి నడిపించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము, ఈ విన్న ఈ వాక్యం మిమ్మలను, మీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా బలపరుచుకుంటారు, ఆదరించుకుంటారు. ప్రార్థన చేసుకుంటారు. కృపగలిగిన దేవా, స్తోత్రం యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ వాక్యాన్ని విని ఆదరింపబడ్డారు. తన్ని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తన్ని నీవే మమ్మల్ని బలపరచువాడు, నీ నుండి మాత్రమే మాకు సహాయం దేవా ఉంటుంది యేసయ్యా. అలాగున్న తండ్రి, మేము దిగులు పడకుండా, బాధపడకుండా ఈ దినమున ఎంతమంది అయితే తండ్రి ఈ వీడియోను చూశారో, ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి, ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ మీరు దీవించి, వారందరినీ కూడా దేవా తండ్రి నీ కాపుదల్లో తండ్రి ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఏ స్థితిలో కూడా దిగులు పడకుండా, ఎందులోనూ కూడా బాధపడకుండా, ప్రతి బలహీనమైన స్థితిలో మీరే బలమును దయచేసి, మీరే సహాయం పుట్టి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తాం. నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి
మనం ఎల్లప్పుడు కూడా భయపడేవారిగా కాకుండా, బలహీనమైన స్థితిలో ఉండేవారిగా కాకుండా, మనల్ని బలపరిచే దేవుడు మనతో పాటు ఉండడం అనుకుంటున్నాం. దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరచునుగాక. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రైస్తవ